నిజమైన కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ ఎప్పుడు ఉపయోగకరంగానే ఉంటుంది. అందుకు తగినట్లుగానే కొత్త రూల్స్ తెస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి రూల్ తయారు చేసింది. ఇక ఆ వీడియోలకు డబ్బులు రావు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో అనగానే మనకు యూట్యూబ్ గుర్తుకు రావడం సహజం. ఇంతవరకు క్రియేటర్లు తక్కువగా, వీడియో చేసేవారు ఎక్కువగా ఉండేవారు. షార్ట్స్ వచ్చాక పరిస్థితి మారిపోయింది. క్రియేటర్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. అయితే చాలామంది కంటెంట్ విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. కొంతమంది కావాలని ఆ పొరపాట్లు చేస్తారు. అలాంటి వారికి షాక్ ఇచ్చేలా కొత్త రూల్స్ జూలై 15 నుంచి అమల్లోకి వస్తున్నాయి. యూట్యూబ్ తన పార్ట్నర్ ప్రోగ్రామ్ కింద కొత్త పాలసీ మార్పులు చేసింది. ఈ కొత్త రూల్ ప్రకారం మన కంటెంట్ ఒరిజినల్ కాకపోయినా, రిపీట్ కంటెంట్ అయినా, ఉపయోగం లేని కంటెంట్ అయినా దానికి మానిటైజేషన్ కాదు, మనీ రాదు. అంటే జూలై 15 తర్వాత నిజమైన ఒరిజినల్ కంటెంట్కి మాత్రమే మనీ వస్తుంది. క్లిక్ బైట్ వీడియోలు, క్వాలిటీ లేని వీడియోలకు షాక్ తప్పదు. ఈ కొత్త పాలసీ ప్రకారం ఇతరుల కంటెంట్ని తీసుకునేవారు దాన్ని పెద్దగా ఎడిటింగ్ చేయకుండా, పెద్దగా మార్పులు చేయకుండా మళ్ళీ వాడితే ఆ వీడియోలకు ఇకపైన మానిటైజేషన్ ఉండదు. ఉదాహరణకు రియాక్షన్ వీడియోలు, మాషప్లు లేదా ఏఐ ఆధారిత సైట్ షోలు వంటి కంటెంట్లు ఈ కొత్త విధానానికి ఆదాయం పొందలేవు. ఎలాంటి వినోదం, విద్యా విలువలు లేని కంటెంట్లకు చెక్ పెట్టేందుకు యూట్యూబ్ ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. యూట్యూబ్ ఈ మార్పుని అమల్లోకి చేయడానికి తన కంటెంట్ గుర్తింపు వ్యవస్థను మెరుగుపరచనుంది. ఈ వ్యవస్థలు వీడియో టైటిల్ను, థంబ్నెయిల్స్ వివరాలను గమనిస్తూ రియల్ కంటెంట్ను విశ్లేషిస్తోంది. మాస్ ప్రొడ్యూస్డ్ లేదా రిపీటివ్ కంటెంట్లు గుర్తిస్తాయి. ఈ టెక్నాలజీ ద్వారా ఒరిజినల్ కాని కంటెంట్లు ఈజీగా ఫిల్టర్ చేయవచ్చు. ఫలితంగా నిజమైన క్రియేటర్లకు ఎక్కువ అవకాశం లభిస్తోంది. ఈ కొత్త విధానం జూన్ 15న ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఈ మార్పులు ప్రధానంగా ఆటోమేషన్ టూల్స్ లేదా ఏఐ ఆధారిత కంటెంట్లపైన ఆధారపడే ఛానల్స్ను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు ఇతరుల వీడియోలు తీసుకుని తక్కువ ఎడిటింగ్లో రీఅప్లోడ్ చేసే ఛానల్స్ లేదా క్లిక్ బైట్ థంబ్నెయిల్స్తో వీక్షకులను ఆకర్షించే ఛానల్స్ ఈ విధానాల వల్ల ఆదాయాన్ని కోల్పోతాయి. ఈ నిర్ణయం యూట్యూబ్ ప్లాట్ఫామ్ని మరింత ప్రక్షాళన చేయడానికి, నాణ్యమైన కంటెంట్ ప్రోత్సహించడానికి ఒక అడుగుగా భావిస్తున్నారు.